కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. రైతుల సమస్యలు, ఎరువుల కొరత, మెట్రో రుణ ప్రక్రియకు ఏర్పడ్డ అవాంతరాలు లాంటి పలు కీలక అంశాలను అస్త్రాలుగా మార్చుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ పోరాటం పరిపాలనా డిమాండ్లకే పరిమితమవుతుందా, లేక కాంగ్రెస్ బీజేపీ మధ్య కొత్త రాజకీయ ఎజెండాగా మారుతుందా? పలు కీలక అంశాల ఎజెండాగా సెక్రటరియట్లో అనధికారిక కేబినెట్ సమావేశం జరిగిన నేపథ్యంలో కేంద్రంపై రాష్ట్ర మంత్రులు పలు ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల కేటాయింపులు, మెట్రో రుణాలు, ఉపాధి హామీ పథకం తదితర అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రులు ప్రకటించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం ఎంఎస్పీ ప్రకటించడం సరిపోదని రైతుల ప్రయోజనాలను కేంద్రం దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం మనం రాష్ట్రం నుంచి తక్కువ పర్సెంటేజ్ ధాన్యాన్ని సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాము. ఎరువుల విషయంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణకే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ సీజన్కు అవసరమైన ఎరువుల కోటాను కూడా కేంద్రం విడుదల చేయలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అవసరమైతే ఉద్యమం చేసైనా ఎరువులు సాధిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అవసరమైన రుణాలను వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఐఆర్ఎఫ్సి రుణాల కోసం బీజేపీ ఎంపీల సహకారం కోరాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకొస్తున్న మార్పులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. పథకంపై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక పంపాలని నిర్ణయించింది. కొత్త పథకం రావడంతో అన్ని పథకాలు కోతపడి మరి రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఒక లేఖ కూడా రాయాలనుకున్నాం కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క జీరామ్జీ పథకం గురించి. అదేవిధంగా సబ్ కమిటీ కూడా దేశవ్యాప్తంగా మరి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి తీరు, వాళ్ళు తీసుకునేటువంటి ఈ యొక్క చట్టం మీద, ఈ యొక్క పథకం మీద నిర్ణయాలను కూడా అనుసరించి ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ క్యాబినెట్లో సబ్ కమిటీని వేయడం జరిగింది. 4 కూడినటువంటి సబ్ కమిటీ. ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల కేటాయింపులు, మెట్రో రుణాలు, ఉపాధి హామీ పథకం వంటి ప్రజలకు నేరుగా సంబంధించిన అంశాలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ పోరాటం పాలనాపరమైన డిమాండ్లకే పరిమితమవుతుందా, లేక రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధాన ఎజెండాగా మారుతుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.